మండే ఎండలకు జలాశయాల్లో నీళ్లు ఆవిరవుతున్నాయి. ప్రాజెక్టులు అడుగంటుతున్నాయి. దీంతో ఇసుక దిబ్బలు బండరాలు పైకి తేలుతున్నాయి. డెడ్ స్టోరేజీతో నీళ్లు డేంజర్ జోన్కు చేరుకున్నాయి. ప్రాజెక్టులలో నీటి గండంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులలో డెడ్ స్టోరేజీకి చేరుకున్న నీటి మట్టంపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వర్షాకాలంలో కడెం, గడ్డెన్న, సాత్నాల, స్వర్ణ, కొమరంభీం ప్రాజెక్టులు నిండుకుండలా ఉండేవి. ఎటు చూసినా నీటితో సాగరాలను మరిపించేవి. అలాంటి ప్రాజెక్టులు ప్రస్తుతం మండే ఎండలకు అడుగంటిపోతున్నాయి. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 684 అడుగులకు నీటి నిల్వలు పడిపోయాయి. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.6 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 1.5 టీఎంసీలు మాత్రమే ఉంది. నీటి నిల్వలు భారీగా తగ్గిపోయాయి. నిర్మల్ జిల్లాలోని భైంసా గడ్డెన్న ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 1.8 టీఎంసీలు. కానీ ప్రస్తుతం సగానికి నీటి నిల్వలు పడిపోయాయి. కొమరంభీం, సాత్నాల, మత్తడి, స్వర్ణ ప్రాజెక్టులలో నీటి నిల్వలు భారీగా తగ్గిపోయాయి. నీటి నిల్వలు భారీగా తగ్గడంతో కడెం ప్రాజెక్టులో మట్టి దిబ్బలు కనిపిస్తున్నాయి. బండరాళ్లు పైకి తేలాయి. నీళ్లతో కలకలలాడే ప్రాజెక్ట్ ఎడారిలా మారిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. డెడ్ స్టోరేజ్ ప్రమాద హెచ్చరికను సూచిస్తున్నాయి. ఏప్రిల్లోనే ఈ విధంగా ఉంటే రానున్న మే నెలలో ఎండలకు ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులలో నీటి నిల్వలు తగ్గడంతో ఆయకట్టుకు నీరందని పరిస్థితులున్నాయి. పైగా చేతికొచ్చే దశలో జొన్న, వరి పంటలున్నాయి. పంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వారబందీ తడులతో పంటలను రక్షించుకుంటున్నారు. ఈ తడులకు నీటి గండం వస్తే తమకు తీవ్రమైన నష్టం వస్తుందంటున్నారు రైతులు. కానీ రైతులకు అధికారులు భరోసానిస్తున్నారు. ఆయకట్టుకు నీరందించడానికి ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు. పంటలకు సాగునీరు అందించడానికి డోకా లేదంటున్నారు. కానీ పొదుపుగా నీరు వినియోగించుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. నేను ఇక్కడ నాట్లు వెనక ముందు వేసుకున్నారు. కొంతమంది ఒక 15-20 రోజులు వెనకేసిండ్రు. ఇప్పుడు వారం తల్లు పెట్టిండ్రు కాబట్టి రైతులు అయమయమని ఉన్నారు. అక్కడ నేను యూరియా కోసం వెళ్తే డ్యామ్లో చూస్తే కదా వాటర్ కొద్దిగా తక్కువనే కనబడుతుంది. ఆ గతంలో కూడిక తీస్తామన్నారు. అది అధికారులు చర్య తీసుకొని ఖచ్చితంగా కూడికలు తీస్తే రైతులను ఆదుకున్నట్టుంటుంది. రైతులకు కూడా ధైర్యం ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలతప్పిన ప్రాజెక్టులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట పరిస్థితి ఏంటని అయోమయంలో పడ్డారు.